వెల్కమ్ టు రియల్ టాక్ విత్ దొంతు రమేష్. ఈరోజు కేరళ రాజకీయాల గురించి పరిశీలిద్దాం. కీలకమైన రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో కేరళ ఒక ప్రముఖమైనది. కేరళలో అసలు ఏం జరుగుతుంది? కేరళ రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది? లెఫ్టిస్టుల కోటలను ఈసారి రైటిస్టులు బద్దలు కొడతారా? కేరళంలో కమల వికాసం కుదురుతుందా? ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ క్రియేట్ చేస్తుందా? పినరాయి విజయన్ 3.0 ఆవిష్కరిస్తారా? కాంగ్రెస్ ఈసారైనా చెత్తతాడుతుందా? యూడీఎఫ్ను ఒడ్డున పడేస్తుందా? ఇప్పుడు కేరళ రాజకీయాలను పరిశీలిస్తున్న వారికి తొలిచే ప్రశ్నలు ఇవి. కేరళంలో ఇంతకుముందు చాలాసార్లు ఎన్నికలు జరిగాయి. ఎల్డీఎఫ్ యూడీఎఫ్లు చాలాసార్లు తలపడ్డాయి. ఇప్పుడు ఎల్డీఎఫ్ యూడీఎఫ్లతో తలపడుతుంది. కమలం కేరళలో ఏ విధంగా తిష్ట వేయాలని, వికసించాలని ఉవ్విల్లుతుంది. ఈ నేపథ్యంలో కేరళ రాజకీయాలను ఒకసారి పరిశీలిద్దాం. కేరళంలో ఇప్పుడు త్రిముఖ పోటీ జరుగుతుంది. వామపక్ష కూటమైన ఎల్డీఎఫ్, కాంగ్రెస్ కూటమైన యూడీఎఫ్, కొత్తగా ఇప్పుడు బీజేపీ దేవభూమిలో యుద్ధం చేయబోతున్నారు. ఈ ఎన్నికల్లో యుద్ధంలో సక్సెస్ ఎవరవుతారో? కేరళ ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే ఎన్నికల వేడి మామూలుగా కనిపించడం లేదు. వ్యూహాలకు ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ పదును పెడుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న ఎల్డీఎఫ్ 10 ఏళ్ల తర్వాత పవర్లోకి రావాలని యూడీఎఫ్ తహతహలాడుతుంది. తిరువనంతపురంలో బీజేపీ విజయం సాధించింది. ఆ తర్వాత ఈ గెలుపుతో స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగబోతుంది. పినరాయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష కూటమి హ్యాట్రిక్పై కన్నయ్యగా 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించి ఈసారైనా ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ చావరేవో తేల్చుకోవడానికి సిద్ధమైంది. తిరువనంతపురం కార్పొరేషన్ విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ ఈసారి కేరళంలో మెరుగైన ప్రదర్శన చేయాలని ఊళ్ళుతుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్న వేళ కేరళలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కాంగ్రెస్ కూటమికి యూడీఎఫ్కు ఇప్పుడు డూ ఆర్ డై అన్నట్లుగా మారింది. కేరళ రాజకీయాల్లో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుందనే ఆనవాయితీ గతంలో ఉండేది. కానీ 2021 ఎన్నికల్లో ఆ ఆనవాయితీకి సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్లు బద్దలు కొట్టింది. 10 ఏళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ నాయకత్వంలో యూడీఎఫ్కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. కేరళలో పినరాయి విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్ 10 ఏళ్లుగా అధికారంలో ఉంది. ఈ క్రమంలో సుదీర్ఘ పాలన వల్ల ఎల్డీఎఫ్ ప్రభుత్వం పైన సహజంగానే కొంత వ్యతిరేకత ఉంది. దీనిని అనుకూలంగా మలుచుకోవాలని యూడీఎఫ్ భావిస్తుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో కేరళలోని 20 స్థానాలకు గాను 18 స్థానాల్లో యూడీఎఫ్ గెలుచుకుంది. ఈ విజయం యూడీఎఫ్ శ్రేణిలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇది యూడీఎఫ్కు సానుకూలతలుగా భావిస్తున్నారు. రాష్ట్రంలో స్ట్రాంగ్ ఫోర్స్గా ఉన్న ముస్లిం, క్రైస్తవ ఓటర్లను ఆకర్షించడంలో యూడీఎఫ్ నిమగ్నమైంది. ఈ వర్గాలను దరిచేసుకోవడం ద్వారా విజయం సాధించవచ్చు అనేది ధీమా. ముఖ్యంగా జేడీఎస్ వంటి పార్టీలు ఎన్డీఏ వైపు వెళ్లడం, విజయన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మైనార్టీలు యూడీఎఫ్కు దగ్గరైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి సీట్ల సర్దుబాటు విషయంలో మిత్రపక్షాల మధ్య పెద్దగా వివాదాలు తలెత్తకపోవడం యూడీఎఫ్కు కలిసి వచ్చే అంశం. అయితే యూడీఎఫ్కు ఇదే క్రమంలో అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు యూడీఎఫ్కు ప్రతికూలంగా మారాయి. కేసీ వేణుగోపాల్, రమేష్ చిన్నెతల, కె సుధాకర్ వంటి నేతల మధ్య సమన్వయ లోపం ప్రధాన అడ్డంకిగా యూడీఎఫ్కు మారింది. అలాగే ఎల్డీఎఫ్లు పినరాయి విజయన్ వంటి బలమైన నేత ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. కానీ యూడీఎఫ్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో దానిపై స్పష్టత లేదు. అన్నింటికి మించి పాలక్కాడ్ మాజీ ఎమ్మెల్యే రాహుల్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. విజయన్ ఈసారి 3.0 కోసం ఎల్డీఎఫ్ వ్యూహం పన్నింది. గత 2 పర్యాయాలు పినరాయి విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చింది. దీంతో విజయన్ 3.0 కోసం వామపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. భారీగా వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. అభివృద్ధి మార్కు పాలనతో హ్యాట్రిక్ కొట్టే చరిత్ర సృష్టించాలని సిపిఎం నాయకత్వంలోని కూటమి ఆశపడుతుంది. దానికి కొన్ని సానుకూలతలు కూడా పినరాయి విజయన్కు ఉన్నాయి. పినరాయి విజయన్ కూటమికి పెద్ద బలం. ఆయన నాయకత్వంలోని ఎన్నికలకు పోవడం కూటమికి కలిసి వచ్చే అంశం. రాష్ట్రంలో ఏ కూటమి పార్టీ కానీ ఇంత స్థాయిలో ఉన్న లీడర్ లేకపోవడం వల్ల వామపక్షాలకు పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. అలాగే సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఎల్డీఎఫ్ భావిస్తుంది. సామాజిక పెన్షన్స్, కిట్ పంపిణీ వంటి పథకాలు పేద ఓటర్లను ఆకట్టుకున్నాయి. జాతీయ రహదారుల విస్తరణ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెరుగుదల, కోస్టల్ రోడ్ల ప్రాజెక్టులకు విజయం ప్రభుత్వం ప్రచారంలో పెద్దగా హైలైట్ చేస్తుంది. కేరళకు రావాల్సిన నిధులు కేంద్రం ఆపేస్తుందని, అప్పుల పరిమితిని తగ్గించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందని ప్రాంతీయ సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తుంది. అయితే దీనికి తగ్గట్టుగానే సవాళ్లు కూడా ఉన్నాయి. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం, జీతాలు, పెన్షన్లు చెల్లింపులో తీవ్రమైన జాప్యం జరగడం, ప్రజల్లో, ఉద్యోగులు అసంతృప్తి ఉంది. వాయనాడ్ భూకంప బాధితులను కేంద్రం నుంచి ఆశించిన సాయం అందలేదని ప్రభుత్వం ఆరోపిస్తున్నప్పటికీ రాష్ట్ర యంత్రాంగ వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్నాయి. శబరిమల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి, శబరిమల బంగారు ఆభరణాల మాయం వంటి అంశాలు హిందూ ఓటర్లను ప్రభావితం చేయొచ్చు. బీజేపీ దీన్ని ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. కేరళలో కమలం వికసించిన కేరళ రాజకీయాలు ఏ విధంగా మార్చబోతుందనేది చూడాలి. కేరళ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. దశాబ్దాలుగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య పోటీ మాత్రమే ఉండేది. ఈ ఎన్నికల్లో మాత్రం తొలిసారిగా బీజేపీ రేసులోకి వచ్చింది. ఈసారి
త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్నారు బీజేపీ ఎంట్రీతో. కేరళలో గతంలో ఒక్క సీటు కోసం పోరాడిన బీజేపీ ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు ఆ పార్టీలో సరికొత్త ఆశలు రేపుతున్నాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్ గెలిచిన తర్వాత బీజేపీ కాడర్లో జోష్ పెరిగింది. ఆ జోష్తోనే ఎన్నికలను ఫేస్ చేయడానికి బీజేపీ రెడీ అయింది. ఇప్పటికే సీట్లు కూడా అభ్యర్థులను కూడా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోడీ నాయకత్వం పట్ల యువత, పట్టణ ఓటర్లో క్రేజ్ పెరిగింది. 2020 వంటి ప్రాంతీయ పార్టీల పొత్తు కుదుర్చుకోవడం ద్వారా బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. కేరళలో హిందూ ఓట్లు చీల్చడం, క్రైస్తవ మైనార్టీలను ఆకర్షించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా సఫలం కాలేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 2021లో సమీకరణలు ఎలా ఉన్నాయని ఒకసారి పరిశీలిస్తే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాలు ఉన్నాయి. 2021లో ఎల్డీఎఫ్కు 99 సీట్లు వచ్చి భారీ మెజార్టీ సాధించింది. యూడీఎఫ్ 41 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 2016 ఎన్నికల్లో గెలిచిన ఏకైక స్థానాన్ని నెమం, ఆ స్థానం పేరు, బీజేపీ ఎన్నికల్లో కోల్పోయింది. దీంతో అసెంబ్లీలో ఆ పార్టీ ప్రాతినిధ్యం 0కు మారింది. కానీ 2026 ఎన్నికల్లో, అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పరిస్థితి భిన్నంగా ఉందని బీజేపీ భావిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో యూడీఎఫ్ చూపిన జోరు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగితే పినరాయి విజయన్కు గడ్డుకాలమే అని కూడా చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ కూడా ఈసారి మెరుగైన ఫలితాల కోసం ప్రయత్నం చేస్తుంది. 2021 ఎన్నికల్లో ఫలితాలను ఈసారి ఒకసారి కనుక పరిశీలిస్తే ఎల్డీఎఫ్ మొత్తం 99 స్థానాలను గెలుచుకోగా అందులో సిపిఎం 62, సిపిఐ 17, కేరళ కాంగ్రెస్ ఎం 5, జేడీఎస్ 2, ఎన్సీపీ 2, ఇతరులు 11 సీట్లు సాధించాయి. ఇక యూడీఎఫ్ విషయానికి వస్తే కాంగ్రెస్ 21 సీట్లు, ముస్లిం లీగ్ 15 సీట్లు, కేరళ కాంగ్రెస్ 2 సీట్లు, ఇతర మిత్రపక్షాలు కలుపుకొని 3 సీట్లు గెలుచుకున్నాయి. సో ఇది కేరళలో అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఏ పార్టీ గెలుచుకుందని చూస్తాం. ఓవరాల్గా కనుక ఒకసారి పరిశీలిస్తే గత 10 ఏళ్ల అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇది ఉనికిని చాటుకుని డూ ఆర్ డై అన్నట్లుగా పోరాటం చేస్తుంది. పినరాయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ అభివృద్ధి మంత్రంతో హ్యాట్రిక్ విజయం పైన కన్నేసింది. మరొకవైపు తిరువనంతపురం కార్పొరేషన్ విజయంతో ఉత్సాహంతో ఉన్న బీజేపీ ఈసారైనా ఖచ్చితంగా కేరళలో పాగా వేయాలని భావిస్తుంది. తన మార్కు ముద్రతో ముందుకు వెళ్తుంది. ధర్మడం నుంచే పినరాయి విజయం పోటీ చేస్తారని కూడా ఇప్పటికే స్పష్టమైంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో అధికార సిపిఎం తన అభ్యర్థుల తొలి జాబితాను ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎం గోవిందన్ మొత్తం 81 మంది అభ్యర్థుల జాబితాను ఆల్రెడీ ప్రకటించారు. ఇంకా కొంతమంది అభ్యర్థుల జాబితా కూడా ప్రకటిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తన సొంత నియోజకవర్గమైన ఉత్తర కన్నూరు జిల్లాలోని ధర్మడం నుంచి మళ్లీ బరిలోకి దిగుతున్నారు. విజయన్ క్యాబినెట్లో 10 మంది మంత్రులు ఈ ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేస్తారు. ప్రభుత్వ పనితీరు నమ్మకంతోనే మంత్రుల్ని మళ్లీ బరిలోకి దింపాలని చూస్తుంది. కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా గుర్తింపు పొందిన సీనియర్ నేత కేకే శైలజ ఈసారి కన్నూరు జిల్లాలోని పేరాపూర్ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో 6 పార్టీ మద్దతు స్వతంత్ర అభ్యర్థులుగా కూడా పోటీ చేస్తున్నారు. సో మొత్తం మీద కేరళ రాజకీయం ఇప్పుడు త్రిముఖ పోటీగా కనిపిస్తుంది. అదేవిధంగా కేరళ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. బీజేపీ కూడా దూకుడుగా అభ్యర్థులను ప్రకటిస్తుంది. కేరళ రాజకీయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, అంటే గతంలో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, త్వరలో కూడా జరగబోతున్న 4 రాష్ట్రాలు పాండిచేరితో కలుపుకుని 5 మొదలు పెడితే ఈ రాష్ట్రాల ఎన్నికలన్నింటినీ ఒక ఎత్తు అయితే కేరళలో ఏ విధంగానైనా తిష్ట వేయాలి, ఏ విధంగానైనా పాగా వేయాలి, ఏ విధంగానైనా కమల వికాసాన్ని బీజేపీ దేవభూమిలో ఆవిష్కరించాలని ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంతోనే కేరళలో చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఎల్డీఎఫ్ నుంచి యూడీఎఫ్ నుంచి అధికారం చేజించుకోవడానికి మోడీ నేతృత్వంలోని బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కేరళ రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది. ఒకప్పుడు పెట్టని కోటలుగా, కమ్యూనిస్ట్ పార్టీలకు పెట్టని కోటలుగా ఉన్న కేరళ ఆ తర్వాత యూడీఎఫ్ కూడా కొంతకాలం పరిపాలించింది. ఎల్డీఎఫ్ యూడీఎఫ్లు తప్ప అసలు బీజేపీ వాసన కనిపించలేదు. వాసన కనిపించట్లనే కమల వికాసం పొందాలని చూస్తుంది. కేరళ రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది అనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేరళ రాజకీయాల్లో లెఫ్ట్ పార్టీల, రైట్ పార్టీగా ఉన్న ఎన్డీఏ కూటమి విజయం సాధించే అవకాశం ఉందా, లేదా యూడీఎఫ్ తన సత్తాను లోక్సభ ఎన్నికల్లో తన సత్తాను నిరూపించుకున్నట్టుగానే ఈసారి కూడా తన సత్తాను నిరూపించుకుంటుందా? ఇది రాహుల్కు అగ్ని పరీక్ష కూడా. ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించిన నేపథ్యంలో ఆయనకు కూడా అగ్ని పరీక్షగా భావిస్తున్న కేరళ రాజకీయం ఏ విధంగా ఉండబోతుందని ఆసక్తికరంగా మారుతుంది. థ్యాంక్ యూ.